అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? ఈరోజు వాగ్దానము ఇర్మియా 15వ అధ్యాయము 21వ వచనము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఆమెన్. దేవుడు ఇర్మియాతో ఈ మాట మాట్లాడుతున్నాడు కదా. అదే రీతిగా ఈరోజు ఈ వాగ్దానం దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఇర్మియాతో ఏం మాట్లాడాడు దేవుడంట ఇర్మియాని దుష్టుల చేతిలో నుంచి విడిపించే దేవుడంట, ఇంకా బలాత్కారుల చేతిలో నుంచి విమోచించే దేవుడంట. కాబట్టి మనం కూడా ఈరోజు దుష్టుల చేతిలో ఉన్నామేమో, బలాత్కారుల చేతిలో ఉన్నామేమో. మనల్ని విడిపించే దేవుడు, విమోచించే దేవుడు ఎవరు? యేసయ్య మాత్రమే. అదేవిధంగా మనం ఇర్మియా 33వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకుంటే, చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను అంటే విడిపిస్తున్నాడు. ఇక్కడ ఎవరిని? ఇశ్రాయేలు వారిని, చెరలో ఉన్న వారిని, ఇశ్రాయేలుని విడిపించిన దేవుడు. అక్కడ ఐగుప్తు దేశం నుంచి కానానికి నడిపించిన దేవుడు కదా. అదే రీతిగా మనం 8వ వచనంలో మనం చూసుకుంటే, దేవుడు మన పాపాలని, మన విరోధులని, మనం ఆయనకి విరోధంగా చేసిన అపవిత్ర కార్యాలని, విరోధంగా మాట్లాడిన, విరోధంగా దోషాలని, విరోధంగా తిరుగుబాట్లని చేసిన వాన్నిటిని దేవుడు క్షమిస్తానని చెప్పి ఇక్కడ దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన చేతిలో మనం ఉంటామో, దేవుడు మనల్ని విడిపించి విమోచిస్తానని చెప్పి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. అదే రీతిగా మనము కీర్తనలు 37వ అధ్యాయం 40వ వచనంలో చూసుకుంటే, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. ఆమెన్. యెహోవా మనకి సహాయుడై ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు కదా. ఇంకా వేరే మాట ఏమి లేదు. ఆయనే మన సహాయకుడు. ఆయన పాదాల మీద పడి మనం ఎప్పుడైతే దేవా నీవే శరణం అని చెప్పి మనం వేడుకుంటామో, ఆయన మన ప్రతి పరిస్థితిని కూడా విడిపించి భక్తిహీనుల చేతిలో నుంచి మనకి విమోచన అనుగ్రహించి రక్షించే దేవుడంట. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకుందాం. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఆ రోజు ఇర్మియాకి చేసిన వాగ్దానం ఈరోజు దేవుడు మీకు కూడా చేస్తున్నాడు. ఏంటి అంటే, ప్రతి ఒక్క దుష్టుల చేతిలో నుంచి దేవుడు మిమ్మల్ని బలాత్కారుల చేతుల నుంచి కూడా విడిపించి విమోచించే దేవుడు మనకు ఉన్నాడని చెప్పి మనం గ్రహించుకుందాం, మనం నమ్ముదాం. ఇతరులకు కూడా ఇదే మాటను మనము చెప్పే వారంగా ఉందాం. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మీకు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే దయచేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.